జ్ఞానపీఠం ఆశ్రమం, అంతర్జాతీయ యోగా ధ్యాన వ్యక్తిత్వ వికాస నిపుణులు, ఆధ్యాత్మికవేత్త, అలాగే ధార్మిక ప్రచారకులు, జాతీయ సాధు పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ రఘోత్తమాచారి గారిని సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాము ఇక్కడికి. వేదికకు నమస్సుమాంజలుడు తెలుపుకుంటూ పరమాత్మనికి జ్యోతిని ఇప్పుడే వెలిగించాము. మన హృదయాలలో ఎప్పుడు కూడా జ్యోతి వెలుగుతూనే ఉండాలి. పైకి వెలిగించే జ్యోతి నిమిత్త మాత్రము. మరి మా చంద్రారెడ్డి గారు నాతో తన యొక్క సమస్యలు చెప్పుకుంటూ ఉంటారు. చాలా చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఇది మనం ఈరోజు చేస్తున్న ఈ సమావేశం పాకిస్తాన్లో చేస్తే ఈ స్థాయిలో అంటే అక్కడ దారుణాలు జరుగుతూ ఉన్నాయి. పాకిస్తాన్లో చేసినట్లుగా మన భారతదేశంలో చేసుకుంటున్నాం. మన భారతదేశంలో వారు ఇంతకుముందు విధ చెందినట్లు 80% జనాలు కూడా ఇళ్ళల్లో పడుకుంటున్నారు. బయట పాపం ఆఖరికి అతి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి, ఆడపిల్లల్ని చెరబట్టడము, రోడ్డుపైన మన కళ్ళ ముందే దారుణం జరుగుతున్నా ఆఖరికి అసెంబ్లీలో కల్మా చదివి అసెంబ్లీ ప్రారంభిస్తారట. వచ్చారు మా ఆత్మీయ బంధువులు, వారు వచ్చినటువంటి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా శివరుద్ర స్వామి, మా యొక్క శ్రీశైలం స్వామి, మరి మిగతా స్వామీజీలు పేరున్న ప్రతి ఒక్కరికి కూడా నేను వచ్చినటువంటి వాళ్ళకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా కుక్కు బాలాజీ చాలా ఆవేశం, ఆ పౌరుషం చూడండి. మెట్లు మరి వెంకటాద్రి ఆ వెంకటేశ్వర యొక్క మెట్లు పైన పొర్లు దండాలు పెట్టడం అంటే చిన్న విషయమా చెప్పండి. మెట్లు ఎక్కడానికి మోకాళ్ళు పట్టుకొని జాతి బలహీనమైపోయింది ఈరోజు. దయచేసి నేను ప్రతి ఒక్కరిని కూడా వచ్చిన తక్కువ ఆనిముత్యాలకు వచ్చారు మీరందరూ కూడా, చాలా సంతోషం. ఏర్పాటు చేసినటువంటి మా చంద్రారెడ్డి గురించి టీంకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. పాప ఆయన ఎంత వెద చెందారు మొన్న అంటే, స్వామి దయచేసి నాకు ఫోన్ చేయలేరు, ఏమయ్యా సమావేశం పెడుతున్నావు మా ఏరియాలో వచ్చి, మరి ఫోన్ చెప్పలేదేమని చెప్పి మా ఆత్మీయత బంధుత్వంతో నేను ఆ ఫోన్ చేశాను. గురువు గారు మీకు ఫోన్ చేయాలంటే మాకు భయమైంది, ఇక్కడ వ్యవస్థ ఏమీ లేదు, పరిస్థితి దారుణంగా ఉంది. పోయిపోయి దురదృష్టానికి మొన్న సంఘటన నాగర్ కర్నూలులోనే జరిగింది. పాపం చంద్రారెడ్డిని బెదిరి పెట్టేట చూడండి. పాపం చూడడానికి రెడ్డి, కానీ మనకు గడ్డిపోచల ఎక్కడంటే అక్కడ వంగిపోయి ఆ యొక్క గణేశుని ముందర ఆ విధంగా ఆయన స్మరణ చేసేటటువంటి పూజకు ఆ యొక్క నేను కూడా ధనికపోచనని చెప్పనేటటువంటి మా రెడ్డి లాంటి వాళ్ళు ఉంటే నాకు ఎంత ఆనందమో. దయచేసి ఏదో దురదృష్టవశాత్తు కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, అవి తప్పకుండా మనము బాధపడేటటువంటి హేయమైనటువంటి విషయాలే. పసిపిల్ల విషయం జరిగింది ఈ నాగర్ కర్నూలు కుమ్మేర గ్రామంలో జాతర సందర్భంగా. కానీ మనమంతా ఆధ్యాత్మికవేత్తలమంతా ఆలోచించవలసింది, అక్కడ 100 రూపాయల యొక్క టికెట్ కొరకు జరిగినటువంటి గందరగోళం ఎందుకు చెప్పండి. మనమందరం కూడా ఆత్మవిమర్శ చేసుకోండి. నేనేదో కోపంతో చెప్పడం లేదు, ఫ్రెండ్లీగా చెప్తున్నా. నిదానంగా శాంతంగా ఆలోచించండి. డబ్బు సంపాదించలేకపోతున్నాము, డబ్బుని ఖర్చు పెట్టలేకపోతున్నాము. ఇటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి వాళ్లకు దయచేసి మనకు చేతనైనంత బ్లాంకు చెక్కులు కూడా ఇవ్వగలిగేటటువంటి దమ్ము ఉండగలిగేటటువంటి సమాజం ఎంత ఉంది చెప్పండి. ఇంతకు మించిన కార్యం ఇంకేం చేయాలి చెప్పండి. ఏదో పెళ్లిళ్ళు, పేరంటాలు, లేదా డ్యాన్సులు, డిస్కో డ్యాన్సులు పెడితే, లేదంటే మధుమాంసాల యొక్క విక్రేతలు తినండి అని చెప్పేస్తే ఇక వచ్చిందే వస్తారు. దయచేసి వాళ్ళకంటే కూడా ఈరోజు రక్తం షాపులకు బాగా గిరాకీ ఉంది. ఎందుకు? ఆధునిక కాలం అజ్ఞానము అట్టలట్టలుగా పేరుకొనిపోతున్నది. దయచేసి అసలు మాంసాహారం తింటే ఏంటి, శాకాహారం వల్ల ఏంటి అవగాహన లేదు. ఇంతకుముందే మంత్రోచ్చరణలో చక్కగా మనము మరి ఆ పరమాత్మునికి నంది అంటే ప్రీతికర మా శివ పరమాత్మకు. ఇక మా స్వామీజీలు అయితే నాలుగకు కంట్రోలే లేదు. దయచేసి సహస్రాల జ్ఞానమే లేదు, ధ్యానమే లేదు. ఒక ఆయనేమో రాముడి దేవుడు కాదంటాడు, ఇంకో ఆయనేమో శివుడి దేవుడు కాదు. పెద్ద స్వామీజీలు మళ్ళా వాళ్ళు ఏం బిల్డప్ నాకు మండుతుంది. దయచేసి ఎందుకు ఆ బిల్డప్లు? ఎవరికి లక్ష్యాలు చెప్పండి. ప్రతి మామూలు వ్యక్తిలో కూడా సనాతన ధర్మం అనేటటువంటి జ్ఞానం ఉంది. నేనేసే నాటకాలన్నీ కూడా ఇక్కడ మా ముందర మరి ఆఖరికి రోడ్డు మీద పడిపోతాయి. పిచ్చమెత్తుకో పిచ్చగాలాగా దేవస్థానం ముందర లేకుంటే ఇంకేమన్నా దయచేసి. కానీ వేషం వేసుకుని ఎందుకు పిచ్చమెత్తుకునేది? లోపల అంతరాత్మ ప్రబోధం భయంకరంగా మనల్ని గర్జిస్తుంది, ఇడుతుంది. ఆత్మ విమర్శ చేసుకోవాలి, ఆత్మ ప్రచారం చేసుకున్న వాడే జ్ఞాని. దయచేసి ఏంది పరిస్థితి? పాకిస్తాన్ లో ఎంపీ మొన్న ఏడుస్తున్నారు.
నీచ్ కవినే కూర్చే నా కొడుకులు ఈ భూ ప్రపంచంలో బతకడానికి వీల్లేదు నా కొడుకులా. ఇప్పుడే నేను తీసుకుని పడతానని చెప్పి మనం దమ్ముతో గర్జించగలిగే దమ్ము నీకు లేదా? పిల్ల ముందర గర్జిస్తావు, ఇంట్లో ఆడపిల్లల ముందర గర్జిస్తావు, బయట సమాజంలో వచ్చి పిల్లి దాకా ఏమైనా 10 రూపాయలు అని తిట్టా అంది. నాకు ఇక కోపం వస్తుంది. దయచేసి ప్రతి మనిషి దిగజారిపోయాడు. జ్ఞానపీఠము స్థాపించి ఈ రోజుకు 51 సంవత్సరాలు సాధన లోపల ముందుకు సాగుతున్నాము. మా రెడ్డి చేసేటటువంటి కార్యక్రమాలు నాకు ఎంత సంతోషాన్ని ఇస్తాయో, కానీ పాప ఆయన మనసంతా గాయపరుచుకొని గురువు గారు ఇదే లాస్ట్ గా నేను చేయలేనంటున్నారు. చెప్పండి, చేద్దామా వద్దా? మరి మనం అందరం కూడా దాంట్లో భాగస్వాములం అవుదామా వద్దా? మరి మా స్వామీజీలో ఆశ్రమాలు పెట్టుకున్నారు, ఎక్కడెక్కడ ఆశ్రమాలు బాగానే, వెనక రియల్ ఎస్టేట్లు, కథలు, కార్ఖానాలు, ఆఖరికి ప్రధానమంత్రి వస్తే కూడా కనీసము సంస్కారం లేనటువంటి దౌర్భాగ్యంలో కొన్ని రియల్ ఎస్టేట్ చేసేటటువంటి ఆశ్రమాలు నీచ్ కబీనే పనులు చేస్తూ పాపం రియల్ ఎస్టేట్ చేస్తే తప్పు లేదు, కానీ ఇంకా 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 ఎవడు ఒకరి పేరుంది, ఎవడు వాడు స్వామి. ఆయన దగ్గర ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు సైతం లైన్లు కడితే ఆఖరికి భూగృహం లోపల భూమి లోపల వేశ్యాగృహాలు నిర్మించినటువంటి నీచ్ కబీనే కాడు ఎవరు వాడి పేరు తెలియదు మీకు. అన్ని మర్చిపోండి, ఏమీ చూడకండి. ఆ సెల్ ఫోన్లలో మాత్రము పనికి మళ్ళీ డిస్కో డాన్సులు షేర్లు చేసుకోండి. ఎవరు వాడు? ఢిల్లీ లోపల అతి దౌర్భాగ్యమైనటువంటి నీచ్ కబీనే కొడుకు, కాషాయ బట్టలకు విలువ తీసినటువంటి నీచుడు. అటువంటి నీచుడు డేరా బాబా. ఏందిరా, ఆడపిల్లను చూస్తే అమ్మాని నీకు ఎందుకు రాదురా నీచుడా? ఆడపిల్లను చూస్తే ఆట వస్తువుగా ఎందుకు చూస్తున్నావురా? ఆ తల్లి, ఆ పార్వతీ మాత మనకు ఏ విధంగా మనం అందరం ఆ తల్లి, ఆ యొక్క జననము, ఆ తల్లి మనం అంతా జన్మింపజేసింది. అందుకు పార్వతీ మాతకు మనం ఎప్పుడు ప్రతి ఆడపిల్లని ఎవరిని చూసినా కూడా నీవు ఆప్యాయత ఒక తల్లి రూపంలో, మాతృ రూపంలో ఎందుకు చూడలేకపోతున్నావు? ఏమొచ్చింది నీ కళ్ళకు? ఆ టీవీలలో ఆ పనికి మళ్ళటువంటి సీరియల్ చూసి నాశనం అయిపోయారా? ఇక మా నమ్మలక్కలు అయితే మొన్నగానే బస్సు అని చెల్లివని డ్రైవర్ని కోపం అవుతుంది. ఏమైందమ్మా పాప, ఆడపిల్ల కదా, కడుపు నొప్పేమని. నేను బీద స్వామిని, నా కారు లేవు, నేను బస్సులలో రైళ్లలో తిరుగుతుంటా, పోతుంటే ధర్మ ప్రచారం చేసుకుంటూ పోతుంటా. బస్సులో ఆడపిల్లకి ఏమైందని చెప్పి అడిగినా, ఏం లేకపోతే అంత బాగుంది, సీరియల్ అయిపోతుంది, బస్సు చెల్లివ్వాలంట. ఫ్రీ బస్సు పెట్టినప్పుడు డిగ్రీ పిల్లలు ఎగ్జామ్ రాయలేదు తెలుసా? రాష్ట్రాన్ని నమ్ముకున్నా సరే కానీ మనకు ఫ్రీ బస్సు కావాలి. చెప్పండి, ఇవన్నీ అసలు ప్రశ్నించే దమ్మే మనకు లేదు. మనకు ప్రశ్నించే దమ్మే లేనప్పుడు ఇష్టం వచ్చినట్ల కేసీఆర్ ఇష్టం వచ్చినట్టు చేస్తాడు, రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. మనకు వాళ్ళంటే ఏం ద్వేషం కాదు, కానీ సనాతన ధర్మాన్ని ఆచరించి సనాతన ధర్మం పైన ప్రతిజ్ఞ చేసి నడుచుకోరా, లేదంటే నాశనం అవుతావురా నా కొడుక అని లోపల ఆత్మ ప్రబోధం చెబుతుంది. ఇది ప్రతి ఒక్కరిని కూడా ఆత్మవిమర్శ చేసుకోండి. అప్పుడు మనకు శక్తి అనేటటువంటిది ఆ జగన్మాత తప్పకుండా ప్రసాదిస్తుంది. చూడండి, దేవుని ముందర నందిని ఒక బొమ్మలాగా చూస్తున్నాం. నంది గోమాత యొక్క ప్రతిబింబము, పరంపర. మరి ఆ యొక్క పరంపరకి నందీశ్వరుడు మనకు ఆశీస్సులు అందించడానికి కావాల్సినటువంటి శక్తి సంపత్తిని అయిపోయా గోమాతని మనం పూజించడం లేదు. ఆఖరికి కలుపుల వారు కోసుకొని తింటుంటే కుప్పలుగా ఆ యొక్క మాంసము ఆఖరికి రాత్రికి రాత్రే వాడు పరారు చేస్తుంటే కూడా ఆఖరికి పోలీసులు కూడా చూస్తూ ఏం చేయలేకపోతున్నారు. ఎందుకంటే మనం ఓటు ఎక్కడ వేస్తున్నాం చెప్పండి? నోటు యొక్క ఘాటుకు బానిసలైనటువంటి దద్దమల్లం మనం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రతి నిమిషము తీక్షణంగా సీరియస్ గా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఏదో నేను అరుస్తున్నాను, చెదరంటే ఏదో తెచ్చిండు, అతను పెట్టే టిఫిన్ పెట్టే, పనులు పెట్టే, తిండివి పోతివి, మళ్ళీ ఇంటికాడ పోయి పొంత నాకేం చింత అయిపోయి. అక్కడ పసి పిల్ల దీక్ష చేస్తుంది. చాలా సంతోషం ఆ చిన్నతల్లికి. ఎక్కడుంది యువత? ఈ సమావేశం అంటే చిన్నదా చెప్పండి? ఇది ఎంత వండర్ఫుల్ సమావేశం. మీరు ఏం డౌట్లు అడిగినా, మీకు ఎటువంటి దారిద్ర్యాలున్నా, మరి మీకందరూ కూడా ఆశీస్సులు ఇవ్వడానికి మా స్వామీజీలందరూ ఉన్నారు. మీకు ఏం సమస్య ఉన్నా ఇంతమంది తరఫున నేనొక్కటి ముందున నా నెంబర్ రాసుకోండి దయచేసి. మీకు ఆర్థికపరమైన దారిద్ర్యాలు ఏమున్నా సరే మీ ఇంటి చుట్టూ లక్ష్మణంగా జీవించే దమ్ము నాకు ఆ భగవంతుడు ఇచ్చాడు. కానీ ఇంత రక్షించి ఇంత చేద్దామంటే కూడా మీరంతా నాశనం వైపే పరుగులు తీస్తున్నారు. మీరంటే వచ్చిన వాళ్ళు కాదు, ఇంటి దగ్గర పండుకున్న బడపలు, దద్దమ్మలు, దౌర్భాగ్యులు. అటువంటి దౌర్భాగ్యులకు మైకు వినిపించగలిగితే బాగుండే. కానీ ఆత్మ ఉంది, ఆత్మ చైతన్యం చేస్తుంది. పరమాత్మని మనం అందుకే ప్రసన్నం చేసుకొని పరమాత్మకి నమస్కారం చేసుకోవాలి. అయ్యా నీ మతము నా మతం అంటున్నాము, మతాలన్నీ కూడా దౌర్భాగ్య స్థితిలో పడి మరి ఆఖరికి మానవత్వాన్ని మంట కలుపుతున్నాయి.
సమయం చాలా విలువైంది, చాలా సంతోషము. మరి నా యొక్క ఈ వాక్కును వినిపించేందుకు అవకాశం ఇచ్చిన మా చంద్రరెడ్డి గారికి పిలిచి ఇంత చక్కగా నా యొక్క గొంతుని వినిపించడం చేసినందుకు వీళ్ళ టీం సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. నేనే మొట్టమొదటి రావడమే ప్రతి ఒక్కరు కూడా 2 నిమిషాలు మాట్లాడాలని చెప్పి నేను అనుకున్నాను. అందరూ కూడా మీ అభిప్రాయాలు వెళ్ళగక్కండి, మీ పరిచయాలు ఎక్కువ పెట్టకండి. మన పరిచయాలొద్దు, సోది. దయచేసి ఈ దేశం కొరకు, ఈ ధర్మం కొరకు మనం ఏం చేద్దామని చెప్పి మనం ముందుండగలగాలి. నెక్స్ట్ సమావేశం నేను ఏర్పాటు చేసే ప్రయత్నంలో మరి అందరినీ కదిలిస్తున్నాను. చాలా సంతోషం అని తెలియజేస్తూ అందరికీ కూడా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అంత ఆవేదనతో మనసు ఎంత ఉప్పొంగిపోతే ఆ మాటలు వస్తాయి. చూడండి, ఒక స్వామీజీ నోట ఆ మాట రావడం అని అంటే అది ఎవరు ఆలోచించాల్సిన విషయం. ఒకసారి చూడండి, వారిని ఎప్పుడు చూసినా కానీ మన సప్త ఋషులలో విశ్వామిత్ర మహర్షి, సో వారి పోలికతో వారి అంశతో వచ్చినట్టుగా ఉన్నారు ఇప్పుడు ఇక్కడికి మన దగ్గరికి. సో అందరూ కూడా గట్టిగా ఒకసారి కరతాళ ధ్వనులతో ఈరోజు సూర్యాపేటలో విజయవంతమయ్యి, అచ్చంపేటలో విజయవంతమయ్యి, నాలుకల్లో విజయవంతమయ్యి, హైదరాబాద్ విజయవంతమయ్యి, మన తెలంగాణ జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా సనాతన బోర్డు కార్యక్రమం జరిగిన తర్వాత హైదరాబాద్ లో దాదాపుగా 2 లక్షల మందికి పైగా ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో చేయాలని ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క వీర వనిత మాతృమూర్తి ఈ యొక్క శక్తి స్వరూపిణి అమ్మ శక్తి పరాశక్తి భవాని ఆశీస్సులు వెళ్ళవేలుగా ఉండాలని ఈ రోజు ఈ నాగర్ కర్నూలులో శ్రమించినటువంటి ఒక్కసారి మన మాతృమూర్తులకి, మన మాతృమూర్తులకి మాతకి. ఇదే హైదరాబాద్ లో ఎన్టీఆర్ స్టేడియంలో భవిష్యత్తులో సనాతన ధర్మ పరిరక్షణ రౌండ్ టేబుల్ సమావేశం కాదు, ఒక బహిరంగ సభ. మనందరం కూడా ఏకతాటిపైగా ఒక్కొక్క జిల్లా నుంచి ఒక 35,000 మందికి వచ్చి రేపు జరగబోయే హైదరాబాద్ లో జరగబోయేటువంటి గొప్ప అద్భుతమైనటువంటి ఒక మహాయజ్ఞం, ఒక బహిరంగ సభ భవిష్యత్తులో ఉండబోతా ఉంది. దానికి ప్రతి ఒక్కరు కూడా మనము సహాయ సహకారం అందించుకుంటూ మనందరం కూడా ఒక చిన్న హుండీ ఏర్పాటు చేసి, ఎందుకంటే మనము పూలకి ఎంతో ఖర్చు పెడుతున్నాం, తాగుడికి ఎంతో ఖర్చు పెడుతున్నాం. ఒకరోజు మన విలాసమైన ఖర్చుకి దయచేసి అడిగిన 1000 రూపాయలు ఆ హుండీలో మనం దేవుడి గదిలో ఒక చిన్న హుండీ పెట్టుకొని ఆ 1000 రూపాయలు రోజు ఒక నెలపూట ఒక సంకలన హిందూ యొక్క సంకలనము, హిందువుల యొక్క ఐక్యతము అక్కడ చాటాలని ఈరోజు చంద్రారెడ్డి చేసుకున్న ఒక యజ్ఞమే ఈ సనాతన బోర్డు. ఒక్కసారి సప్తరిషి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe Saptarushi channel. Hi, this is Jabardast and D10 Pavan alias Pavani. So please do subscribe Saptarushi TV. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇది జనహితం కోసం ఏర్పడుతున్నటువంటి సప్తఋషి టీవీ ఛానల్.